తెలంగాణలో ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు మావోయిస్టుల వేటలో భాగంగా క్రాస్ బార్డర్ ఆపరేషన్ నిర్వహించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల అటవీ ప్రాంతంలో సుమారు 4,000 మంది బలగాలు సరిహద్దు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నాయి. తెలంగాణలో మావోయిస్టుల కదలికలు పెరిగాయన్న సమాచారానికి బలం చేకూరుస్తూ ఛత్తీస్గఢ్ బలగాల ఆపరేషన్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. అయితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే వేలాది మంది జవాన్లు బార్డర్ క్రాస్ చేసినట్టు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలో ప్రవేశించిన మావోయిస్టుల ఏరివేత కోసం తమ భద్రతా బలగాలు వచ్చినట్లు ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు మావోయిస్టుల వేటలో భాగంగా క్రాస్ బార్డర్ ఆపరేషన్ నిర్వహించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల అటవీ ప్రాంతంలో సుమారు 4,000 మంది బలగాలు సరిహద్దు అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్నాయి. తెలంగాణలో మావోయిస్టుల కదలికలు పెరిగాయన్న సమాచారానికి బలం చేకూరుస్తూ ఛత్తీస్గఢ్ బలగాల ఆపరేషన్ చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. అయితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే వేలాది మంది జవాన్లు బార్డర్ క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలో ప్రవేశించిన మావోయిస్టుల ఏరివేత కోసం తమ భద్రతా బలగాలు వచ్చినట్లు ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సామాన్ అడిగి తెలుసుకుందాం. సాంబా, చెప్పండి. శోభన్, తెలంగాణ ఛత్తీస్గఢ్ అడవుల్లో ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నటువంటి సంఘటనను కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. ఇవాళ నిన్న ఒక క్రాస్ బార్డర్ ఆపరేషన్ కు ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు శ్రీకారం చుట్టాయి. తెలంగాణ పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు ఈ క్రాస్ బార్డర్ ఆపరేషన్ కి. సాధారణంగా క్రాస్ బార్డర్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు అత్యవసరమైనటువంటి సందర్భాలలో మాత్రమే ఈ రకమైనటువంటి ఆపరేషన్ ను, ఈ కూంబింగ్స్ ప్రక్రియ నిర్వహిస్తుంటారని ఛత్తీస్గఢ్ పోలీసు బలగాలు చెప్తున్నాయి. గతంలో కూడా తెలంగాణ బలగాలు మన బార్డర్ దాటి వెళ్లి ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ చేసేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. తెలంగాణలో మావోయిస్టులు వచ్చి షెల్టర్ జోన్ గా ఏర్పాటు చేసుకుంటున్నారు అనేటువంటి ఒక సమాచారం విస్తృతంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే ఎన్కౌంటర్లు కూడా వరుసగా జరుగుతున్నాయి. వాజేడు వెంకటాపురం ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, పినపాక కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రఘునాథపాలెం ఎన్కౌంటర్ కావచ్చు, అట్లాగే ములుగు జిల్లాలో కూడా వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున మావోయిస్టులు తెలంగాణ వైపు వచ్చి షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకుంటున్నారన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి ఎస్టీఎఫ్, డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్ లాంటి ఫోర్సెస్ మొత్తం దాదాపు 2,000 బైకుల మీద 4,000 మంది జవాన్లు తెలంగాణ బార్డర్ క్రాస్ చేసి చర్ల మండలం నుంచి తాలిపేరు ప్రాజెక్టు ఆ ప్రాంతం నుంచి తెలంగాణలో ప్రవేశించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి అడవులను జల్లెడపట్టి వెళ్లిపోయారు. ఇంత జరుగుతున్నా తెలంగాణ బార్డర్ లో క్రాస్ చేసి మావోయిస్టులు ఈ ప్రాంతంలోకి వస్తున్నప్పటికీ కూడా దాని తర్వాత ఇవాళ ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు మన భూభాగంలోకి వచ్చి ఒక ఆపరేషన్ చేసి వెళ్ళినప్పటికీ కూడా ఇక్కడ స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేదని చెప్పడం అనేది ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశంగా చెప్పొచ్చు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఎప్పటి నుంచి హెచ్చరిస్తున్నాయి. చర్ల మండల ప్రాంతంలో తరచూ దాడులు జరుగుతున్నాయి. ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి కొండపల్లి, జీడిపల్లికి సంబంధించినటువంటి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి బేస్ క్యాంపుల మీద వరుసగా మావోయిస్టులు దాడి చేస్తున్నటువంటి విషయాన్ని
ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే తెలంగాణ వైపు ఉండి ఛత్తీస్గఢ్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చి తెలంగాణ అడవుల్లో తలదాచుకుంటున్నటువంటి మావోయిస్టులే ఈ జీడిపల్లి అట్లాగే కొండపల్లి బేస్ క్యాంపుల మీద దాడి చేస్తున్నట్లుగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక సమాచారం ఉందని ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాలు చెప్తున్నాయి. దాన్ని నిర్మూలించడంలో భాగంగా నిరోధించడం కోసం మాత్రమే ఈ రకమైనటువంటి ఆపరేషన్ వచ్చినట్టుగా చెప్తున్నారు. ఏకంగా 4,000 మంది జవాన్లు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి జవాన్లంతా కూడా చర్ల మండలంలో పర్యటించడం, ఆ వీడియోలు కేవలం ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర మాత్రమే ఉన్నాయి. వాటిని టీ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. ఇప్పుడు ఆ దృశ్యాలు మనం మాత్రమే ప్రసారం చేస్తున్నాం. ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతున్నప్పటికీ కూడా భద్రాద్రి జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులకు సమాచారం లేదండం చూస్తుంటే కనుక మావోయిస్టుల ప్రభావం తెలంగాణలో ఎట్లా పెరుగుతుంది, వాళ్ళు బార్డర్ క్రాస్ చేసి ఎట్లా వస్తున్నారనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఈ కూంబింగ్ ఆపరేషన్ చూస్తే కనుక రాబోయే రోజుల్లో ఒక భారీ ఎన్కౌంటర్ జరగబోతుందన్నటువంటి కూడా చర్చ భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్ తెలంగాణ అటవీ ప్రాంతం అంతా కూడా ఒక యుద్ధ వాతావరణాన్ని సంతరించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తరచూ దాడులు ప్రతిదాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోకి వచ్చినటువంటి మావోయిస్టులను మట్టుబెట్టడంలో భాగంగా తెలంగాణ పోలీసులు పనిచేస్తున్నారు కూడా చెప్తున్నారు.